చౌడేశ్వరీ దేవత దేవస్థానము శ్రీ క్రోధినామ సంవత్సర రాయబారాది జ్యోతి రథ మహోత్సవాహ్వానము 9/4/2024 ఉదయం ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం 4 గంటలకు పన్నెరపు బండ్లు త్రిప్పుట, ప్రాకార రథోత్సవం. 10/4/2024 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెనకేశ్వర స్వామివారి కళ్యాణం, అనంతరం గ్రామోత్సవం, అమ్మవారి సింహవాహన సేవ. 11/4/2024 అమ్మవారి రాయబారాది మహోత్సవం. 12/4/2024 అమ్మవారి జ్యోతి మహోత్సవం. 13/4/2024 అమ్మవారి రథోత్సవం పోవటం. 14/4/2024 అమ్మవారి రథోత్సవం రావటం. 15/4/2024 వసంతోత్సవం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ చౌడేశ్వరీ దేవత దేవస్థానం, నందవరం గ్రామం, బనగాన్పల్లె మండలం, నంద్యాల జిల్లా. భాగంగా కార్యక్రమాలన్నీ కూడా వేద పండితుల ఆధ్వర్యంలో, అర్చకుల ఆధ్వర్యంలో, దేవస్థానం యొక్క వంశపారంపర్య అర్చకుల వీళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం దీంతో చేస్తూ ఉన్నాము. సో ఇందులో భాగంగా భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు, నెక్స్ట్ వాళ్ళకి అవసరమైనటువంటి నిమ్మరసము, మజ్జిగ ఇలాంటివన్నీ డివోటీస్ సహకారంతో చేస్తూ ఉన్నాము కొన్ని. అండ్ టెంపుల్ తరపున కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటు చాలా మంది జనాలు వస్తారు కాబట్టి దానికి తగినటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని కూడా చేసేసి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్లు పనగానపల్లి నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని ఎంగేజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రాబోయే 1 week లో చాలా హీట్ వేవ్ అంతా కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మేము ఎంత జాగ్రత్త తీసుకున్నా వచ్చే భక్తులు కూడా వాళ్ళు పర్సనల్ గా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి మేము ఇక్కడైతే కొన్ని వైద్య శిబిరాలన్నీ కండక్ట్ చేస్తున్నాము. వైద్య శాఖ వాళ్ళ సహకారంతో ఒక అంబులెన్స్ ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మినిమం ప్రాథమిక వైద్యం అందించడానికి తగినటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. నెక్స్ట్ భక్తుల కోసమని టెంపరీ టాయిలెట్స్ కూడా కొన్ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మిగతా ఎలక్ట్రికల్ డెకరేషన్ కానీ నీడ కోసం ఎండ ఉంటున్నాం, నీడ కోసం షామియానాలు అవి అక్కడక్కడ షామియాలన్నీ వేపిస్తున్నాము, చలో పందిళ్ళు అవి. సో భక్తులకు కావాల్సినటువంటి మిగతా అన్ని సౌకర్యాలు కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ ఈ ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కావాల్సినటువంటి తగు జాగ్రత్తలన్నీ కూడా మన కలెక్టర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఫాలో అవుతూ మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేయాలి.